కాకా నమస్తేనే. నమస్తే మంచిగా ఉన్నావా? అసలు ఇప్పుడు కాంగ్రెస్ ఏడాది పాలన ఎట్లున్నది? అసలు ఉంది. ఏమైంది? ఏమి ఇచ్చిండు వాడు? ఆగదాం ఇచ్చిండు. వాళ్ళకి 20 ఇస్తున్నాడు. ఇచ్చిండా? ఇచ్చిండా? ఇయ్యలేదు. ఆగో 4,000 పెంచుతున్నాడు. కాంగ్రెస్ పేరు వచ్చినాడు అవే పెంచుతుండు. 2,000 ఇస్తుండు. ఒకటి 20 మంది 1 లక్ష ఒక తులం బంగారము ₹1,00,000 ఇస్తున్నాడు ఆడలకు లగ్గానికి. ఇచ్చిండా? కొత్త సంవత్సరాలు ఇస్తా అంటుండు. ఎప్పుడు? కొత్త సంవత్సరం చూసుకొని ఇప్పుడు బతుకమ్మ సీరియల్ పండుగ అయిపోయినాక ఇస్తామన్నారు. ఇప్పుడు ఇస్తారంటావా మరి? మనిషికి 500 ఇస్తున్నాడే. మనిషికి ఇచ్చిండు ఆవిడ. ఇచ్చిండా? ఇచ్చిండు 500 ఇచ్చిండా? నువ్వు ఇస్తావా మరి? నువ్వు ఇస్తావా? నువ్వు నేను ఇవ్వాలంట వానికి మరి చెప్పు వానికి వినబడుతుంది కదా. చెప్పు. ఏమి ఇచ్చిండు వాడు? ఏమి ఇచ్చిండు? ఆగదాం ఏమి చేసి చెప్పు నాకు. ఇప్పుడు పాస్ అంటావు పేలు అంటావు? పేలు రైతు బంధు రాజుబాయి ఇస్తాను. రాజుబాయి ఇచ్చిండా? రైతు బంధు రాలే. వచ్చిందా? రాలే. పిల్లగాడు చచ్చిపోతే కొడుకు మూడు చచ్చిపోతే 25 లక్షల రూపాయలు ఇచ్చిండు. వీడు ఇచ్చిండా? రైతు బీమా ఇచ్చిండా? రాలేదు. వచ్చిందా? పిల్లగాడు ఊడితే 13 12,000 రూపాయలు వచ్చినాయి. పిల్ల ఊడితే 13,000 వచ్చినాయి. వచ్చినాయా? చూపాడు వాళ్ళేమన్నా వాళ్ళు కాదు ఇంటికి. ఏమి ఇచ్చిండు చెప్పు నాకు. పిల్లల చదువులు ఎట్లున్నాయి మరి? నీ మొత్తం అందరూ కొలవుతున్నాయా? అందరికి కొలవుతున్నాయా? ఓల కథలు ఓ నా విషయం వానికి కానికి అంతే గాని ఏం లేదు. కాకా నమస్తే. నమస్తే. నీకు ఒక నమస్తే. మంచిగా ఉన్నావా? మంచిగా. ఒకటి సలవాట మందు అవుతావా? నేను మందు బిందు ఆయన 75 ఏళ్ళు ఉన్నా. ఇప్పుడు మరి మందు బంద్ చేసిన తాగుతున్నావు? తాగుతా. ఎంత తాగుతావు రోజు? ఏమో నైట్ 90 రోజు పక్క 90 నిద్ర పట్టదా 90 తాగకపోతే? పట్టదు. సరే ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి ఏడాది అవుతుంది కదా, ఎట్లా అనిపిస్తుంది నీకు? నాకేం మంచిగా అనిపిస్తుంది. ఎందుకు? ఏమైంది? ఏం చేస్తాడు? రైతు బంధు లేదు, బీజ్ బంధు లేదు. మా జీతాలు కూడా దిగుతాడు. ఏది ఎవరి జీతాలు? మాయి ముసలి జీతాలా జీవితాలా? జీవితాలు కూడా తీస్తాడు. ఇక రైతు బంధు లేకపోతే ఇంకేమున్నది? ఇక మాకు వచ్చు ఇంత జీతాలు వచ్చు 2,000 అవి కూడా బంద్ చేసాడంటే. జీతాలు అంటే పెన్షన్లు అంటున్నావా? పెన్షన్లు మావి అర్థం కాకపోయినా అవి కూడా వస్తలేవంట. అవి కూడా ఇక ఏమో ఇప్పుడైతే ఇస్తుండ్రు. ఇచ్చేది నమ్మకం లేదనుకుంటాం. ఎందుకు గట్లెందుకు డౌట్ వస్తుంది మరి? ఇక డౌట్ అంటే ఆయన 2,000 ఇవ్వటే 2,000 ఇస్తున్నాడు. 4,000 కావాలి నీకు? కావాలి అన్నాడు కదా. మరి మాట కోసం మరి గెలిచిండు. లేకపోతే ఎట్లా? 6 గ్యారెంటీలు చూసే గెలిపించినావా? అంతే. మరి ఫ్రీ బస్ ఎట్లున్నది? ఫ్రీ బస్ అంటే ఆడోళ్ళకి పెట్టిండు, మగోళ్ళకు లేదు. మగోళ్ళకి ఏం కావాలంట? ఫ్రీ మందు కావాలంట. మరి మందు మాకు ఓ సగం టికెట్ అన్నా ఇంత చేయనుండి మేమేం పాపం మేయలేదా ఓటు? అడవులు వేస్తే వచ్చిండ్రా, అందు గురించి మాకు ఇబ్బంది. నాకు కూడా టికెట్ ఎట్లా పెడితే మంచిగా అంటున్నా కాదా మరి. అంతే. కాకా నమస్తే. నమస్తే. మంచిగా ఉన్నావా? మంచిగా ఉన్నా. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి దగ్గర ఏడాది అవుతుంది కదా, ఎట్లా అనిపిస్తుంది? మంచిగా ఉందా? మళ్ళా ఏం మంచిగా ఉంది? ఏం మంచిగా అనిపిస్తలేదు. ఏం ప్రాబ్లం అయింది నీకు? ఏం ప్రాబ్లం? వాగ్దానం ఇచ్చింది ఏది చేస్తలేడు. 6 గ్యారెంటీలు ఎంతవరకు వస్తాయి మీకు? 6 నెలల లోపల చేస్తాడు, చేస్తలేడు. ఇప్పుడు ఫ్రీ బస్ మంచిగానే ఉందా మళ్ళా? ఇక ఫ్రీ బస్ అంటే కొడుకు సత్తురు ఆడోళ్ళు, మొగోళ్ళకేమో పైసలే, ఆడోళ్ళు ఫిరే, మొగోళ్ళకి సీట్. మంచిగా ఉందా మరి? మంచిగా లేదా పథకం? ఇక నడిచి నడుతుంది, ఇక తర్వాత తెలుస్తుంది. ఫ్రీ కరెంట్ వస్తుందా? గ్యాస్ 500కి ఇస్తురా మళ్ళా? ఇస్తారు. ఇంతకుముందు నా కేసీఆర్, ఇప్పుడు నేనే చూసుకుంటే ఓళ్ళు మంచిగా ఉన్నారు. నీకు ఓళ్ళు మంచిగా అనిపిస్తుంది? ఈయననే మంచిగా అనిపిస్తున్నాడు కానీ మాత్రము చేతిలో అర్థం లేకనే ఎట్లనో జర వెనక ముందు అవుతున్నాడు అన్నట్టు. అర్థం అంటే అదే డబ్బు లేక వెనక ముందు అవుతుంది అంటావు. ఓకే కాకా, రైట్. ఎట్లున్నది కాంగ్రెస్ ఏడాది పాలన? కాంగ్రెస్ పాలన అంటే ఇప్పటి వరకు వచ్చింది బాగానే ఉన్నది. రైతుల కొనుగోలు బాగానే ఉన్నాయి, అన్ని విషయాలలో బాగానే ఉన్నది. ఆయన ఇచ్చిన హామీలలో అన్ని నెరవేర్చిండు. ఫ్రీ బస్ అన్నాడు, ఫ్రీ బస్ నెరవేర్చిండు. ఫ్రీ కరెంట్ అన్నాడు, ఫ్రీ కరెంట్ వచ్చింది. 200 యూనిట్ల వరకు మెరుగు చేసిండు. రుణమాఫీ అన్నారు,
రుణమాఫీ కూడా అయింది, కొంతమందికి జరగలేకపోవచ్చు, అది అనివార్య పరిస్థితులు వాళ్ళదేందో వీళ్ళదేందో మనకు తెలియదు, కానీ ఇంతవరకు రుణమాఫీ కూడా మంచి కంగ్రాచులేషన్స్ సార్, బాగానే చేసిండు, రైతుల పట్ల మంచిగా చేసిండు. కానీ ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటిదంటే మనకు రైతు భరోసా అనేది ఖచ్చితంగా చేయాలి. ఈ 2 పంటలు మిస్ అయినాయి, కనీసం ఈ యాసంగి వరకన్నా 15,000 కాడికి వేస్తారేమో అని ఆశపడుతున్నాం. ఇక రేపు వస్తుండో దసరా కన్నాడు, ఇప్పటి వరకు రాలేదు. నెక్స్ట్ డిసెంబర్ 6-7 తారీఖు నాడు ఇస్తామంటారు. ఒకవేళ ఇస్తే సూపర్ సక్సెస్, లేదంటే రైతు విషయంలో మాత్రం రైతుల మాత్రం చాలా కొద్దిగా మెరుగు కాదేమో అనిపిస్తుంది. రైతు భరోసా ఉంటే ఖచ్చితంగా ఇప్పుడు, ఎందుకంటే అలవాటు పడ్డటువంటి గుణం అయిపోయింది, అది ఖచ్చితంగా కేసీఆర్ అనేటైనా రైతు భరోసా ఒకటి ఇవ్వాలి. ప్లస్ మనకు ఇంపార్టెంట్ ఏంటంటే ఈ రోజులలో ఖర్చులకు ముసలోళ్ళే కానీ ఆసరా పింఛన్లు కానీ అవి 2016 నుంచి వెళ్ళి 4,000 వరకు చేస్తామన్నారు. అది కూడా చేయాలి కొంచెం, ఎందుకంటే సరే ఆర్థిక ఇబ్బందులు ఉండొచ్చు, ఏది ఏమైనా సరే నువ్వు ఎక్కడి నుంచి తీసుకొస్తారో, సెంట్రల్ నుంచి తెస్తారా, ఎక్కడి నుంచి తెస్తారో ఏం లేకుండా, కానీ రైతుల పట్ల కానీ ఈ ఆసరా పెన్షన్ల విషయంలో కానీ, వితంతు పెన్షన్లు కానీ, వికలాంగుల పెన్షన్లు కానీ అన్ని విధాలుగా వాళ్ళని ఆదుకొని ఒక పింఛన్లు పెంచాలంటున్నావా లేకపోతే టైం టు టైం వేస్తుండు. ఒక రోజు నెల వెనక ముందుగా వేస్తుండు, వేయడం లేదని కాదు, కానీ 2016 నుంచి 4,000కు పెంచితే బాగుంటది. ఇంకా ఎవరిది అయినా కొంతమంది వికలాంగులు కూడా అందరి పరిస్థితి దాని మీదనే ఉన్నది దృష్టి, ఏది పెన్షన్ విషయంలో. ఇక మిగతా అంతా సక్సెస్ బాగానే. కాకా నమస్తేనే. నమస్తే. నీకొక నమస్తేనే. ఎట్లున్నావు, మంచిగా ఉన్నావు మళ్ళా? ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి ఏడాది అవుతుంది కదా, ఎట్లా అనిపిస్తుంది మీకు? మంచిగా ఉన్నదా? ఎట్లా అన్ని పథకాలు మంచిగా ఉన్నాయా? ఏం పథకాలు ఏమి ఇస్తుండు, అన్ని పని చేసి అంటే పాస్ అవుట్ పేలంటావు పనులు చేస్తుట్లా ఈ సంవత్సరంలో? ఏం పనులు అన్ని పేలే మొత్తం పేలే అంటావా? మీకు పింఛన్లు కరెక్ట్ వస్తున్నాయి? వస్తలేవా మరి? వస్తుంది పింఛన్, ఈ నెలకు వస్తుంది. ఈ నెలకు వచ్చిందా? ఇంత ముందు వచ్చిందా రాలేదా మరి? వచ్చిందా? బరాబరే ఉందా? అంతా కరెక్టే ఉందా మరి? పింఛన్ కరెక్టే ఉన్నది. మొత్తం రైతులకు రైతు బంధువులు కానీ అవి ఎట్లున్నాయి? లేవు, రైతు బంధు లేదు. పింఛన్ పెంచుతా అన్నాడు, పెంచితే మంచిగా అంటావు మరి? పెంచకనే ఇప్పుడు ఈ ఆడోళ్ళకి ఫ్రీ బస్ ఉన్నది కదా, మంచిగా ఉందా అది? అసలు అది గమ్మత్ ఉన్నది.